గురిగింజంత అధికారం కావాలన్నా గుమ్మడికాయ అంత బంగారం కావాలంటే గుమ్మడికాయ అంత బంగారం కావాలంటారు మన ముదిరాజులు. అక్కడనే పప్పుల కాలేస్తారు. ఎందుకంటే గుమ్మడికాయ అంత బంగారం ఉంటే రోజు ఇంత అరగదీయచ్చు, అమ్ముకుంటాం. కానీ తర్వాత బంగారం మళ్ళీ రాదు. అదే అధికారం ఉంటే, గురిగింజంత అధికారం ఉంటే అట్లాంటి గుమ్మడికాయలు ఎన్నో బంగారం తయారు చేస్తాం అని చెప్పి మనం తెలియజేస్తున్నాం. గుమ్మడికాయ అంత బంగారం కావాలా, గురిగింజంత అధికారం కావాలా? జడ్చర్లలో మూదిరాజ్ ఆత్మీయ సమ్మేళనం. మూదిరాజ్ రిజర్వేషన్ సాధించడమే ధ్యేయంగా ముందుకు పోవాలని నిర్ణయం. త్వరలో జడ్చర్లలో 5,000 మందితో భారీ బహిరంగ సభకు ఏర్పాటుకు సన్నాహాలు. త్వరలోనే డేటు, కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపిన జడ్చర్ల మూదిరాజ్ సంఘం నాయకులు. మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాన్ని మూదిరాజ్కే ఇవ్వాలి. తెలంగాణ మూదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ మూదిరాజ్ డిమాండ్. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన మూదిరాజుల రిజర్వేషన్ సాధించడం కోసం చేయాల్సిన పోరాటం, కార్యాచరణ గురించి సమావేశం ఏర్పాటు చేశారు. రాజ్యాధికారం రావాలి అంటే రాజకీయంగా గెలవడం తప్ప వేరే మార్గం లేదని, రాజ్యాధికారం చేతికి వచ్చినప్పుడే రిజర్వేషన్లు కానీ రాజ్యాంగ ఫలాల్లో కానీ మనకు పెద్ద ఎత్తున అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. బీసీడీలో ఉన్న మూదిరాజులను బీసీఏలోకి మార్చడంపైన ఇప్పుడు పూర్తిగా ఫోకస్ పెట్టి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఒప్పించాలని, లేని పక్షంలో టీఆర్ఎస్కు బీఆర్ఎస్కు పట్టిన గతే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా పడుతుందని భయం కల్పించేలా కాంగ్రెస్ అలాగే మేనిఫెస్టోలో పెట్టి ఇచ్చిన మాటను అమలయ్యే విధంగా చూసుకోవాలని నిర్ణయించారు. దీనికి కావాల్సిన కార్యాచరణ త్వరలోనే సిద్ధం చేయనున్నారు. ఎందుకోసం అంటే మిడ్జిల్ మండలం నుంచి జడ్పీటీసీగా గెలిచి మిడ్జిల్ నుంచి ఎమ్మెల్సీగా గెలిపింది. ఇప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉండి ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వస్తున్న రేవంత్ రెడ్డి ఉన్నందున బీసీడీల యొక్క గోసను తనకు అర్థమయ్యేలా వివరించాలని కోరారు. వాడు నీకు 100 ఇస్తున్నాడు అంటే 1000, 2000, 3000 నీ మీద సంపాదిస్తుందా లేదా? చేసిన మిస్టేక్ బయటికి వెళ్ళిపోయింది. సరే, నేను బీజేపీ, మా అన్న కాంగ్రెస్, తమ్ముడు వేరే పార్టీ అనుకుందాం. నీ పార్టీ సిద్ధాంతం ఆడికే పెట్టు. నువ్వు కుల సంఘం అన్నప్పుడు పార్టీ ఏమంటుందని కుల సంఘానికి రాకపోవడానికి కారణం ఏంది? పారే నీళ్ళల్లా బట్టలు పోయి చేపలు పట్టేది మనమే. చిటారి కొమ్మలలో వృత్తిరీత్యా నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో వెళ్ళాను. బట్ ఎక్కడ పోయినా తమిళనాడు, ఆంధ్రలో ఇదే పరిస్థితి మూదిరాజులు, కేరళలో ఇదే పరిస్థితి, గోవాలో ఇదే పరిస్థితి, ముంబైలో ఇదే పరిస్థితి, మహారాష్ట్ర, గుజరాత్, ఒరియా, ఏడవో మూదిరాజు ఇదే పరిస్థితి. గీడ ఉన్న కర్ణాటకలో ఉన్న ఎస్టీ, గీడ ఉన్న కర్ణాటకలో ఓసీలో ఉన్న క్యాండిడేట్ ఈడికి వస్తే ఎస్టీ అవుతాడు. కర్ణాటకలో ఉన్న ఈడ ఉన్న ఒక మూదిరాజు ఆడికి వెళ్తే నేను మాదిగా కొద్ది హీనంగా చూస్తారు. ఆడ పోతే నువ్వు ఎస్టీ అవుతావు. చరిత్రలో మూదిరాజులు ఎస్టీలు 1963, 70 సంవత్సరంలో కొందరు నాయకులు చేసిన దుశ్చర్య వల్ల మన కర్మ గాలి మనం బీసీడీలోకి వచ్చాం. బీసీడీకి రిజర్వేషన్ నా భార్యనే ఫైట్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన. సో ఇది నా గొప్పతనం కదా. ఇప్పటికైనా సరే నాకు 40, నా వయసు అయిపోయింది. ఈడ 35 పైన వాళ్ళందరి వయసు అయిపోయింది. ఇప్పుడు ఏ వచ్చినా నాకు ఉపయోగం లేదు అనుకోండి. నీ బిడ్డకు పోనీ, నీ బిడ్డకు కూడా పెళ్ళి అయిపోయింది అనుకో, నీ మనవరాలికి కూడా కుదరదంటే నీ మనవరాలి బిడ్డ కన్నా పనికొస్తుంది కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 3 నెలలు నాకు తెలిసి బీసీఏ అమల్లో ఉండడం వల్ల ఒక 3 నుంచి 5,000 మంది మూదిరాజు బిడ్డలు రకరకాల ఉద్యోగాలలో ఇప్పుడు సెటిల్ అయ్యారు. అదే ఈ వైఎస్ రాజశేఖర నుంచి ఇప్పటిదాకా సుమారు 10-15 సంవత్సరాలు ఉంటే మనకి ఎంత అభ్యున్నతి వచ్చేది. ఎంఆర్పి అని తర్వాత ఇంకా వేరే సంఘాలకే పరిమితమై ఆ సంఘం గురించే పోరాటం చేసే వాళ్ళు ఉంటారు. అంటే మొన్న కొంచెం బీసీ నాయకులు అని కొన్ని సందర్భంలో కొంతమంది దాని గురించి పెట్టుకున్నారు. కానీ బీసీలు అని అంటారు, కానీ బీసీల గురించి కాకుండా అట్లా కూడా చైతన్యవంతం అవుతామో అనుకుంటాం. కానీ కావు. మొన్న బాలవర్ధన్ గౌడ్ బీసీ అని పెట్టుకున్నాడు. అట్లా కాకుండా మరి జిల్లా నుంచో మండల నాయకులు వచ్చినటువంటి పెద్ద మంది నాకు చిన్న విన్నపం, ఈ ఎలక్షన్లు వస్తున్నాయి కనుక మన ముదిరాజులను సర్పంచం చేసుకోవాలనే ఉద్దేశంతోన మీరు మండల వైద్య మీటింగ్లు పెట్టి గ్రామం నుంచి కొంతమందిని ఎడ్యుకేషన్ పర్సన్స్ పిలిచి దాంతోపాటు మీరు వాళ్ళకు మంచి సూచనలు ఇవ్వడం. ఎవరైతే ఉంది మన ముదిరాజు బిడ్డ సర్పంచ్ కావాలి, మన ముదిరాజు కావాలి రిజర్వేషన్ ఉన్నప్పుడు. అప్పుడు ఒక ఇల్లు నాడైనా ఆర్థికంగా ఉన్నా లేకపోయినా మనిషి ఎటువంటి ఎడ్యుకేషన్ పర్సన్ ఉండాలి. గాడిని తీసుకుపోయి గంధములు పెట్టేదనే రకం కాకుండా రాజకీయ ప్రకారంగా అతనికి అన్నీ తెలిసి ఉండాలి. మనం ఏ ప్రభుత్వం అయినా మన సర్పంచ్ ఉన్నాడంటే అతను పోయి ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వం పరంగా పోయి సర్పంచ్ ఒక్కరు సేవ చేసుకుంటాడు. గ్రామానికి సేవ చేయడానికి అవసరం ఉంటుంది. గ్రామానికి మన కులానికి సరిపోను
అన్ని అవసరాలు తీర్చడానికి మన లోపల మనకు కొన్ని పొరపాట్లు వచ్చి దాంతో ఐకమత్యం కాలేదు. ఇంకోటి కమ్యూనిటీ బిల్డింగ్స్ కూడా కొన్ని 2 గవర్నమెంట్లలో డెవలప్మెంట్ అయినాయి ఊర్లలో. కాంగ్రెస్ గవర్నమెంట్లో చేసినాము, టీఆర్ఎస్ గవర్నమెంట్లో సంఘం బిల్డింగ్లు, చేపల సంఘం బిల్డింగు. ఇంకోటి చేపల సంఘం బిల్డింగ్ మాది పెడితే అది శాంక్షన్ మల్రావు గారు చేపించిన తర్వాత తీర్మానం సర్పంచ్ రేణుకాంబ ఉన్నది. చేపలు తిన్నికి అందరు ఇష్టపడతారు, కానీ చేపలది ఏడ తీర్మానం ఇస్తే వాడు బిల్డింగ్ వద్దని చెప్తారు. లాస్ట్కి ఆమె ఏం చేసింది, ఏకంగా గ్రామ పంచాయతీలను కట్టిస్తా అని చెప్పి తీర్మానం కూడా ఇచ్చింది. లాస్ట్కు వెనక భాగంలో గ్రామ పంచాయతీ తీర్మానం ఇస్తే మస్జిద్ ఉందని చెప్పి వాళ్ళు వచ్చి మళ్ళీ కంప్లీట్ చేసుకోము. మటన్ మార్కెట్లో పెడితే మటన్ మార్కెట్ క్యాన్సిల్ చేసిర్రు. మటన్ తినొచ్చు, మళ్ళీ మటన్ మార్కెట్ పక్కన చేపల మార్కెట్ ఉండకూడదు. అక్కడ నుంచి గ్రామ పంచాయతీ పక్కన మస్జిద్ ఉంది, అక్కడ క్యాన్సిల్ చేసారు. లాస్ట్కి ఎస్సీ కాలనీ ఏదైతే బ్రిడ్జి ఉందో ఆ బ్రిడ్జి కాడ పోయి మొత్తం రాళ్ళు వేసి అంతా స్టార్ట్ చేస్తుంటే మొత్తం వాళ్ళంతా కూడా వచ్చేసారు. మొత్తం కమ్యూనిటీ వచ్చి మాకు కూడా వద్దు అని చెప్పి ఆర్డర్ క్యాన్సిల్ చేశారు. లాస్ట్కి దాన్ని తీసుకొచ్చి ఫ్లైఓవర్ పక్కన ఆ కింది భాగంలో కల్వకుర్తికి వెళ్ళే రోడ్లో అక్కడ వేయడం జరిగింది. అది కూడా ఇప్పుడు రోడ్లో పోతుంది. దానికోసం కూడా ప్రాసెస్ నడుస్తుంది. నష్టపరిహారం మిగతా వాళ్ళ చేపల సంఘం ఎక్కడన్నా డైవర్ట్ చేయాలని అక్కడ కూడా సూచించింది. వేరే పక్కన ట్యాంక్ దగ్గర పెట్టాలనే ఆలోచనలో ఉన్నది. అయితే కాకపోతే చాలా సంవత్సరాల తర్వాత, సుమారు 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంత కమ్యూనిటీని నేను చూడండి చాలా సంతోషపడుతున్నాను. కానీ అక్క మాత్రం నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఏది ఉన్నా కూడా జెండా అందరు కలిసి మనం ఏం చేసేది, ఒక 10,000 బైక్ ర్యాలీ చేయాలి. ఫస్ట్ చర్చల టైం అని 10,000 మంది అంటే 10,000 మంది కాదు, ఎక్కువ ఉన్నాయి. 10,000 వేసిందంటే ఉత్సవాడాలి ప్రతి గవర్నమెంట్ కానీ ఎవరికి కానీ ఎమ్మెల్యే. నేను చెప్తున్నా, మనసులో పెట్టుకునేది జ్ఞాపకం, నిద్ర లేవాలి. గుండెకు బూజు పట్టింది, మన గుండెకు బూజు పట్టింది. ఈరోజు జడ్చర్లకి రావడానికి 2 కారణాలు ఉన్నాయి. తెలంగాణ ముద్రా సంఘ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పర్యటనలో భాగంగా ఈరోజు జడ్చర్లకు రావటం జరిగింది. ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో బీసీడీ నుంచి ఏ ముద్రాలను చేస్తానని చెప్పడం జరిగింది. అలాగే మన డిమాండ్స్తో పాటు మిగతావి కూడా అన్నీ నేను తప్పకుండా ముద్రాలు న్యాయం చేస్తానని చెప్పి మేనిఫెస్టో పెట్టడం జరిగింది. అలాగే ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడనే ఆశతో మా ముద్రాలందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మా ముద్రాలకు అన్ని విధాలుగా అన్యాయం చేసింది కాబట్టి ఆల్టర్నేటివ్ ఈ కాంగ్రెస్ గెలిపిస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. అందుకే ముఖ్యమంత్రి గారితో గవర్నర్ ముఖ్యమంత్రి గారితో మనవి చేస్తున్నా, నేను మీరు ఇచ్చిన మాటని వెంటనే నిలుపుకుంటారని నాకు నేనే కాదు మా ముద్రాలందరూ ఆశిస్తున్నారు. ఇది కూడా జనరల్గా ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఇప్పుడు చేయలేనని చెప్పే అవకాశం ఉంటే కొద్ది ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రితో మనవి చేస్తున్నాను. ఈ 2-3 డేస్లో నేను ముఖ్యమంత్రి కలబోతున్నాను. అపాయింట్మెంట్ అడిగాము, 2-3 డేస్లో ఇస్తారని చెప్పడం జరిగింది. వారితో ఒకటే మనవి చేస్తున్నాను, బీసీడీ నుంచి వెంటనే వాటితో పాటు మాకు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ చైర్మన్లు కానీ మేమెంతో మాకంత ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ నోటిఫికేషన్ రాకముందే బీసీడీ నుంచి చేసినటువంటి జీవో నంబర్ 15ని అమలు చేసి మాట నిలబెట్టుకుంటారని చెప్పి నేను ముఖ్యమంత్రి గారితో మనవి చేస్తున్నాను. మీరు బీసీడీ నుంచి చేస్తే తప్పకుండా మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో మా ముద్రాలందరూ కూడా మీ ఎంబడే ఉంటారని చెప్పి ఈ సందర్భంగా అందరి సమక్షంలో మేమందరం నిర్ణయం తీసుకున్నాం. అలాగే తీర్మానం కూడా చేస్తాం, తప్పకుండా మిమ్మల్ని గెలిపిస్తాం అని చెప్పి ఈనాడు ఈ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. ఎవరు కానీ అందరూ కూడా వస్తారు. ఒకటేంటంటే కమ్యూనికేషన్ లోపం. మన దాంట్లో ఒక చెడ్డ రోగం ఉంది, నాకు పిలిస్తేనే నేను పోతా లేకుంటే పోను, మెసేజ్ చూసినా వార్తిన్నా రావాలనేది ప్రతి ఒక్కరి సంకల్పం కావాలి. దీని ఉద్దేశం ఈరోజు మీటింగ్ ఏంటంటే మనకు బీసీఏ ఇస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టింది. మనం అడగకుంటే వాళ్ళు కూడా ఇయ్యరు. అదే 5 ఏళ్ళు పొడిగించుకుంటూ పోతారు, ఉద్యోగాలన్నీ నిండిపోతాయి.
మనకి ఇంకా చదువు రాదు, ఉద్యోగం రాదు, మనం మళ్ళా ఒకరికి సేవ చేసుకుంటూ ఉండాలి, ఇండ్లలో పని చేయాలి, తోటలలో పని చేయాలి, ఈ కాయలు అమ్ముకోవాలి, పండ్లు అమ్ముకోవాలి, ఎండకు తిరగాల్సిందే. మన పిల్లలు చదువుకోవద్దు, ఎందుకంటే మనము రెడ్డిల సరితలు ఉన్నాం, BCD 19 నెంబర్ మనది. కాబట్టి మీరు అందరూ కూడా ఇదే విషయాన్ని ప్రతి ఊరికి తెలియజేసి పనిచేస్తే యువకులను ముందుకు తీసుకురండి. తీసుకొచ్చి ఈ కార్యక్రమంకి ఒక కమిటీ ఏర్పాటు చేసుకుందాం. మండలానికి ఓ 10 మందిని తయారు చేసి దానికి బాధ్యులు చేసి ఆ 10 మందికి ఈ విధంగా తెలియజేసి మనకిక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు మన ప్రతి గ్రామానికి ముదిరాజ్ కమ్యూనిటీ వాళ్ళు స్థలం కొంటే వాళ్ళు బిల్డింగ్ కట్టుకుంటే 2 లక్షలు ఇస్తా అని చెప్పి బాబన్న గారి టీంకి ప్రామిస్ చేశారు. కాబట్టి బాబన్న గారికి ప్రతి ఊర్లో గ్రామ కమిటీ వేసుకొని ఆ ఊర్లో మన కమ్యూనిటీ హాల్కి స్థలం కొనుక్కొని ఆ మిగతా ఆ బిల్డింగ్కి తలంత చెంది వేసుకొని ఆ దొర ఇచ్చే 2 లక్షల రూపాయలు కూడా తీసుకొని మన కమ్యూనిటీలు ఏర్పాటు చేసుకుంటే మన కుల పంచాయతీలు చెట్ల కింద చేసుకోకుండా మన ఇంట్లోనే పంచాయతీ చేసుకుంటాం.